ఈరోజు నా సోదరుడు పడగల్ అనే ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఒక విలేజ్కి ఆయన సర్పంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. పడగల్ అనగానే రేపూర్ మండలంలో ఒక ఇంపార్టెంట్ విలేజ్గా మనకు అనిపిస్తుంది. అందులో యువ నాయకుడు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో యువనేతగా ఉన్నటువంటి నల్లరాజు గారు సర్పంచ్గా ఎన్నికైనందుకు వారికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే తరాల్లో యువత కొత్త కొత్త పద్ధతులు ఏవైతే వస్తున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సొసైటీ. దాంట్లో సమకాలీన రాజకీయాలకు భిన్నంగా యువతకు అలాగే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పాలన సాగించాలని, దేశ ప్రగతికి గ్రామాలే పట్టుబొమ్మలు, గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ప్రజా జీవితం, దేశం యొక్క అభ్యున్నతి ఒక గ్రామీణ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి సర్పంచ్ అనే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ గ్రామాభివృద్ధికి సహకరిస్తూ తమ యొక్క అందరి ప్రజల యొక్క క్షేమాన్ని చూసుకుంటూ సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే పాలన కూడా జనరంజకంగా పరిపాలించాలని, రాబోయే తరాల్లో యువకులకు మంచి ప్రాధాన్యత ప్రభుత్వాలు అందించాలని, అలాగే ఫ్యూచర్ లో ఆయన కూడా మంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ నా తమ్ముడు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారితో పాటు వచ్చినటువంటి బొమ్మారెడ్డి గారు, నరేష్ గారు అండ్ మిగతా మిత్రులందరికీ కూడా ఫౌండేషన్ నుంచి ఉన్నటువంటి క్రాంతి, ధర్మవీర్, గంగామోహన్, తమ్ముడు అండ్ వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు నా ఇద్దరు సోదరులు నల్లరాజుతో పాటు మరియు మంచి గ్రామమైనటువంటి కుక్నూరుకి యువత మార్గదర్శకం నిర్దేశిస్తున్న ఈ తరుణంలో గుండెటి బొమ్మారెడ్డి నా సహోదరుడు సర్పంచ్ ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహభావం, సోదర భావంతో ఉన్నటువంటి మా టీంలో ఒక రాజు అండ్ మన బొమ్మారెడ్డి కూడా మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కుక్నూరుకి సర్పంచ్ కావడం, యువ కెరటం రాజకీయ రంగంలో ముందుకు సాగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. వీరిద్దరికీ కూడా నేను అభినందనలతో పాటు ఫ్యూచర్ లో మంచి ఉన్నతమైన స్థానాలకు వీరు ఎదగాలని, ప్రజలను సంతోషంగా పరిపాలించాలని, అలాగే యూత్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని పెద్దవాళ్ళకి అలాగే మహిళలకు కూడా అది అందరికి కూడా ఏకస్వామ్యంగా కరెక్ట్ గా వాళ్ళు ప్రసరింపజే వాళ్ళ భావజాలాన్ని, అలాగే గ్రామ పంచాయతీలో ఇది మంచి పేరు తెచ్చుకొని మండల లెవెల్లో అలాగే జిల్లా లెవెల్లో కూడా ఉత్తమమైన సేవలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ని, ప్రజల యొక్క సమస్యలను తీర్చగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉంది. అన్నిటితో పాటు వీళ్లకు హ్యూమన్ రిలేషన్స్ బాగున్నాయి. మానవత్వ విలువలతో పాటు అవినీతిని రూపుమాపుతూ ప్రజలను సంతోషంగా ఉంచే బాధ్యత యూత్ యొక్క స్పెషలైజేషన్ గా నేను భావిస్తాను. కాబట్టి మీరు తప్పకుండా ప్రజల యొక్క మన్ననను పొందుతారు. అలాగే ఆఫీసర్స్ ని, అలాగే ఉన్నతాధికారులను, అలాగే ప్రజాప్రతినిధుల యొక్క చూపు కూడా వీరి పైన ఉండి వీరి యొక్క డెవలప్మెంట్ కి కావాల్సిన నిధులను కూడా వెంటనే వీళ్ళు అడిగిన వెంటనే చేయాలని కోరుతూ మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా ఇద్దరు తమ్ములను సన్మానించడం జరిగింది. వారిని మంచిగా ఇంకా మంచిగా గట్టిగా కష్టపడి ప్రజల యొక్క మన్ననలు పొందాలని ఆశీర్వదిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తారు.